పరిసరాలు తీసుకున్న మనమే తయారు చేస్తున్నాం. కానీ ఇంట్లో 10 చదువుకున్న అమ్మాయి ఉన్నా, 10 చదువుకపోతే 10 చేనుపోయే అమ్మాయి ఉన్నా, 14 ఏళ్ళు నిండినంటే ఆడ ఏమవుతుందా అని 18 ఏళ్ళు నిండక ముందే పెళ్ళిళ్ళు చేస్తారు. ఆధార్ కార్డుల అడ్రస్ లేకపోయినా, ఆధార్ కార్డుల సంవత్సరాలు నిండకపోయినా గత నేడుకోపోతాం, ఆధార్ కార్డు మార్పించుకొస్తాం. పిల్లల్ని మురి కుంభంలోకి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పడేస్తాం. 14 ఏళ్ళకి పెళ్లి చేస్తే 18 ఏళ్ళకల్లా 2 పిల్లలు అంటది. తన జీవితం మొత్తం చేతుల దగ్గర నాశనం చేస్తుంది. మగవాడు మాత్రం ఏ పనులు చేసి ఆడపిల్ల మాత్రం జల్లి నుండి వెళ్ళిపోవాలి. కానీ మన ఇంటికి వచ్చే పిల్ల మంచి చదువుకుని ఉండాలి, ఇటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం. బాలకార్మిక వ్యవస్థ ఎక్కువ ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు కలెక్టర్ గారు సపరేట్గా మాచర్లకు వెళ్ళి విషయాన్ని చెప్పాలి అని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. దయచేసి బాల కార్మిక వ్యవస్థ అంటే ఇప్పుడు చీడిపత్తుల సీజను, పెట్టుబడి లేదు, ఎవరో పైసలు ఇస్తారు, మిట్టికి వడ్డీకి ఇస్తారు, తీసుకుపోతాం, పెట్టుబడి పెడతాం, పడిపోవాల్సిన పిల్లలు కరెక్ట్ ఇప్పుడు బళ్ళు స్టార్ట్ అయ్యి ఈ 6 నెలలు తీసుకుపోయి వాళ్ళని ఫస్ట్ వెళ్ళేసి మనకి తర్వాత చదువుకు బడికి పోదామన్నా ఇంట్రెస్ట్ రాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల యొక్క జీవితాల్ని మన చేతులారా మనమే చిరిమేస్తున్నాం. పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత, పిల్లల్ని సంరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇదే గట్టు మండలంలో చదువుకున్న వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు. వాళ్ళంతా ఆ స్థాయికి ఎట్లేదు చదువుకున్నారు కాబట్టే ఎదిగిరు. కొంతమంది పైసలు సంపాదించేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారు కాబట్టే ఎట్లా సంపాదించాలని తెలివి వస్తుంది. సో చదువు ఉంటే ప్రపంచాన్నే ఏలొచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో డిగ్రీలు చేస్తే ప్రపంచంలో అందరికంటే గొప్ప రాజ్యాంగం రాసిండు. మహాత్మా గాంధీ గొప్పోడు అయిండు, బారిస్టర్ చేసి ఇంగ్లాండ్లో. అంటే వీళ్ళంతా చదువు ఉంది కాబట్టి. మన జిల్లాకు ఒక కలెక్టర్ వచ్చిండు, ఆ కలెక్టర్ చదువుకుండు కాబట్టి వచ్చింది, కానీ చదువుకునే వాళ్ళు అయితే రారు కదా. సో అంత గొప్ప స్థాయిలో ఉంచాల్సిన బాధ్యత సమాజం మీద, పౌరులందరి మీద ఉందనే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తూ, పిల్లలంటే పువ్వులమ్మ తుమ్మిదలో వెలుగునిచ్చే తుమ్మలమ్మ తుమ్మిదలో